నేను చెప్పి ముగిస్తున్నాను. दो बात बोलकर मैं इसको खत्म करता हूँ. నేను ప్రభువులోని రాకముందు హిందువుడిగా ఉండినప్పుడు ఏవైతే నేను నేర్చుకున్నానో అవి ఇప్పుడు నాకు వెరితనంగా కనబడతా ఉన్నాయి. मैं जब प्रभु में नहीं था उस समय, मैं जब हिंदू परिवार में था, जो बातें मैंने सीखा था वो अभी पागलपन जैसा मुझे दिखाई पड़ता है. ఆ యొక్క సంస్కృత శబ్దాలు చదువుతూ ఉన్నప్పుడు దాంట్లో యేసు ప్రభు వారు కనబడతా ఉన్నారు. वो सांस्कृतिक जो भाषा बोलते थे उसमें प्रभु यीशु मसीह दिखाई पड़ रहा है. వాళ్ళు అంటారు ఓం పంచగాయాయ నమః అని అంటారు. बाबू ने जो बोला है वो है वैसा है. ఓం పంచగాయ నమః అంటే పంచగాయ అంటే 5 గాయాలు. वो तेलुगु में ऐसा है, पंच पंच मतलब हिंदी में भी है पांच घाव उसको बताता है. ఈ లోకంలో ఏ దేవుడు కూడా 5 గాయాలు కలిగిన వారు ఎవరు లేరు. मतलब हिंदू शास्त्र में 5 तरह के घाव जिसको भी नहीं लगी है, అందరూ కూడా మంచిగా టిప్ టాప్ తయారై ఉంటారు. वहाँ पर किसी को घाव नहीं है, सब अच्छे से मतलब रहते हैं. అయితే ఒకరే ప్రభువారు, ఆయనకి 5 గాయాలు ఉన్నాయి. प्रभु यीशु मसीह है कि उनको 5 घाव लगे हुए हैं. మరి అది నేను గమనించిన. वो बात मैंने देखा है. రెండోది ఓం కన్య సుతాయ నమః అంటే ఆయన కన్యక గర్భంలో పుట్టినాడు. ఈ లోకంలో ఎవరు కూడా కన్యక గర్భంలో లేరు, యేసు ప్రభువారు ఒక్కరే. उस तरह से जो भाई बोला है उसका मतलब भी ये निकलता है कि कन्या के गर्भ में पैदा हुआ केवल प्रभु यीशु मसीह है. ఈ లోకంలో ఎవరు కూడా కన్యక గర్భంలో లేరు. और कोई भी कन्या के घर में पैदा नहीं हुए. స్త్రీ సంతానం అని ఆయనకు ఒక్కరికే పేరు. प्रभु यीशु को ही श्री संतान कहते हैं. మూడవదిగా ఓం బ్రహ్మపుత్రాయ నమః అని అంటారు. అంటే ఏకైక కుమారుడు ప్రభువారు ఒక్కరే ఆయనకి అనేసి మరి చెప్పవచ్చు. उतना ही नहीं, वो एकलौता बेटा है परमेश्वर का, इसका मतलब भी वही शब्द से जो निकलता है. మరి ఇటువంటివన్నీ కూడా వింటూ ఉన్నప్పుడు ప్రభువారి గురించి దాంట్లో కనబడుతూ ఉండే. ये सारी बातें जो है उसमें प्रभु यीशु मसीह के बारे में ऐसा है करके इनको मालूम हुआ, लेकिन बाकी उन लोगों को नहीं मालूम है. నేనే మార్గము సత్యము జీవం అని ప్రభువారు యోహాను సువార్త 14:16 చెప్పినారు. प्रभु यीशु मसीह ने कहा है यूहन्ना के सुसमाचार में 14 अध्याय में, मैं ही मार्ग और सत्य जीवन हूँ. అది దాంట్లో ఓం అసతోమ స్వర్గమయ సమతోమ జ్యోతిర్గమయ మృత్యోన్మ అమృతంగమయ అని ప్రభు గురించి రాయబడింది. और जो बातें अभी जो भाई बोला है उसमें भी यही है कि मैं मार्ग सत्य जीवन हूँ, उसी के विषय संदर्भ में वो बातें हैं. అసతోమ సత్యమయ, అసత్యంలో ఉన్న మమ్మల్ని సత్యంలో నడిపించు, జీవంలోని లేని మమ్మల్ని చీకట్లో ఉన్న మమ్మల్ని వెలుగులోనికి నడిపించు, మరణంలో ఉన్న మమ్మల్ని జీవంలోనికి నడిపించు అనేది ఇది చెప్తా ఉన్నది. और जो वो हिंदी में जो संस्कृत में जो श्लोक बोला है उसका मतलब ये है कि जो असत्य में मैं हूँ उसको मुझे सत्य में चलाओ, जो मैं मृत्यु में हूँ मुझे जीवन में लेके आओ, जो मैं अंधकार में हूँ मुझे ज्योति में लाओ. ఇది ప్రభువారి గురించి చెప్పడం జరిగింది. ये प्रभु यीशु मसीह के बारे में कहला हुआ बात है. అంతేకాకుండా నేను మా పాపాలు క్షమించబడడానికి సంవత్సరానికి ఒకసారి మేమేం చేసేవాళ్ళం, ఇంటి దగ్గర నుంచి కోడెని కానీ గొర్రెని కానీ తీసుకుని వెళ్ళి దాన్ని రక్తాన్ని చిందిస్తూ ఉండేవాళ్ళం. और हमारी पापों की क्षमा के लिए हम क्या करते थे, घर से लेकर एक बछड़े को या किसी पशु को ले जाके उसकी अर्पण करते थे और उसकी लहू बहाते थे. అది సంవత్సరానికి ఒకసారి ఆ పండగ వస్తుంది, దాంట్లోని ఆ రక్తాన్ని చిందించడం అవసరం. साल में एक बार वो त्योहार आता था, इसीलिए उसको बनाने के लिए ऐसा जाकर लहू बहाते थे. ఆ పాపాలు మా పాపాలు పోవడానికి మేము చేస్తూ ఉండేవారు. हम मेरा पाप ज़्यादा है करके उस तरह का बलि चढ़ाते थे. అయితే ప్రభువారే నా గురించి మరణించారని వేదాలలోని యేసు ప్రభు గురించి చెప్పడం జరిగింది. और परंतु प्रभु यीशु मसीह इस तरह से बलि अपने आप को चढ़ा दिया है, इसके बारे में वो उस पुस्तक में भी, सांस्कृतिक पुस्तक में भी लिखा है. హిందువుల్లో 4 మరి గ్రంథాలు ఉన్నాయి. और हिंदू के जो है उसमें 4 ग्रंथ है. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదం అని 4 వేదాల్లో సామవేదంలో ప్రభువారి గురించి రాయబడింది. उस 4 किताबों में सामवेद जो है उसमें प्रभु यीशु मसीह के बारे में लिखा गया है. సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణ అవశ్యకం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. సర్వ పాపులు యొక్క విధానాన్ని బట్టి రక్తము అవసరమై ఉండాలి. ఆ రక్తము పరమాత్ముడిదై ఉండాలి, అదంటే పరిశుద్ధుడిదై ఉండాలి. और जो संस्कृत में जो भाई बोला है उसका मतलब ये निकलता है कि पाप क्षमा होना है तो सच अच्छा निर्दोष और निष्कलंक खून बहना चाहिए, और वो खून एक पवित्र व्यक्ति का होना चाहिए. उसका मतलब ये है. ఇది జంతువుల రక్తం ద్వారా ఒక వ్యక్తి శుద్ధి చేయలేడు. और ये जंतु के पशु के खून के द्वारा ये शुद्धि नहीं मिलती. తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. ఆ రక్తం పవిత్రుడిదై ఉండాలి, అది అప్పుడు ఆ యాగము పవిత్రమైనది, అప్పుడు ఆ యాగము నిజమైనదని చెప్తా ఉన్నాడు. और वहाँ पर वो बात का मतलब ये निकलता है कि वो जो खून है वो पवित्र व्यक्ति का होना चाहिए, तभी उस पाप का क्षमा मिलेगा. ప్రభువారు నాతోని స్పష్టంగా మాట్లాడినారు. నా దినాన్ని ఆ పాపాల నుండి నేను రక్షించబడి నా ప్రభువే నా గురించి మరి నా గురించి కలవరి శిలువలో రక్తాన్ని కార్చాడు.
నేను ఆయన నమ్ముడు ద్వారా, ఆయన యందు విశ్వసించడం ద్వారా మాత్రమే నా పాపాల నుండి నోటితో అంగీకరించడం ద్వారానే నా పాపాలు తొలగిపోతాయని నేను నమ్మినా. इस तरह से प्रभु ने मुझे ये ग्रहण योग्य बनाया कि मैं ये सब कुछ मैं ग्रहण कर लिया। प्रभु ने मेरे लिए क्रूस पे चढ़कर पवित्र लहू बहाकर मेरे लिए बलि चढ़ाया। इस कारण मेरे को पापों की शुद्धि मिली। इस कारण मैं प्रभु को स्वीकार कर सका। కాబట్టి నా విషయంలో, మరి కుటుంబ విషయంలో, పరిచర్య విషయంలో, మరి నా కొరకు, కుటుంబం కొరకు రెహబోత్ ప్రేయర్ హౌస్ నుంచి మీ అందరు కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నా. इसलिए मेरे लिए, मेरे परिवार के लिए और मंडली के लिए प्रार्थना कीजिए। अंत में रेहबोत मंडली की तरफ से आपको शुभकामनाएं देता हूँ। ప్రైజ్ లార్డ్.